ప్రారంభించుకుందామండి. నడుము నిటారుగా, మనసు ప్రశాంతంగా, మనసులో కానీ శరీరంలో కానీ ఎలాంటి బిగుతులు లేవు, టైట్స్ లేవు, టెన్షన్స్ లేవు. హాయిగా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము. అంతా సరిగా ఉంది, అంతా సరిగా ఉంది. చేతులు రెండు ధ్యాన ముద్రలో పెట్టుకోండి. ఆసనం మనకు ఎలా వీలైతే అలా. భాష్యమతం వేసుకోండి, వీలైతే అర్ధ పద్మాసనం వేసుకోండి. పద్మాసనం, వజ్రాసనంలో చేయవచ్చు. లేదా నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు బలాన్ని ఆశ్రయించవచ్చు. కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. యోగా మనకు అనుకూలమైనట్టుగానే మన శక్తి మేరకే చేయవలసి ఉంటుంది. బలవంతంగా ఏమీ చేయవలసి ఉంటుంది. హాయిగా నేను హాయిగా ఉన్నాను, అంతా సరిగా ఉంది అని మనసులో చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఓంకారం ఊపిరి నిండా తీసుకున్నాం. రెండు చేతులు జోడించి నమస్కారం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి రెండు చేతులు బాగా పైకి తీసుకుందాం. అరచేతులు రెండు బాగా రాపిడి చేసుకుందాం. అలా వేడెక్కిన రెండు చేతుల్ని కళ్ళ మీద వేసుకుందాం. ఆ వేడిని, ఉష్ణాన్ని కళ్ళతో ఆస్వాదిస్తూ నిదానంగా హస్తాలు తొలగించి దర్శిద్దాం. చిరునవ్వుతో నమస్కారం అందరికీ. రెండు చేతులు తిన్నగా పిడికిలి బిగించి వదులుదాం. వేళ్లతో వ్యాయామం, శ్వాసతో పాటు చేద్దాం. సూక్ష్మ వ్యాయామం, చిన్న చిన్న వ్యాయామాలతోనే ఎలాంటి సమస్యనైనా సరే మనం తగ్గించుకోవచ్చు. అలాగే అరచేతులు పైకి క్రిందకి, లోపలికి బయటికి. మణికట్టుల వ్యాయామం ఇది. ఇక్కడ రిస్ట్ దగ్గర జరగాలి వ్యాయామం. అలాగే పిడికిలి బిగించి గుండ్రముగా
ఆపోజిట్ సైడ్. మనం చేస్తున్న పని శాంతంగా చేస్తున్నామా లేదా గమనించుకుంటా చేయాలి. ఆందోళన ఉంటే తగ్గించుకునే ప్రయత్నం మనకు మనమే చెప్పుకుంటూ మోచేతుల వ్యాయామం. నేను ఆందోళనతో ఉన్నానా, భయంతో ఉన్నానా, లేకపోతే శాంతంగా ఉన్నానా, రిలాక్స్గా ఉన్నానా చెక్ చేసుకుంటూ ఉంటాను. చేతులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాపుకోవాలి. సైడ్స్. మన ధ్యాస మనం చేస్తున్న పనిపై ఉండాలి. అలా లేనప్పుడే మనం టెన్షన్ అంటాం. మన ఆలోచన వేరే చోట ఉంటుంది, పని ఒక చోట చేస్తాం. అప్పుడే ఆందోళన కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బీపీ పెరగడానికి అవకాశాలు. కాబట్టి నేను శాంతంగా ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను, మనసు శరీరం ఏకమై ఉన్నాను అనే భావన ఎప్పుడు కూడా మనలో తెచ్చుకుంటూ ఉండాలి. చేతులు ఫ్రీ చేసుకున్నాం, 4-5 ఎక్సర్సైజ్ చేసాం, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలాగా చిన్న చిన్న వ్యాయామాలు చేసాం. ఇప్పుడు కాళ్ళకు కూడా లూజనింగ్ ఎక్సర్సైజ్. తిమ్మిరి లెక్కకుండా అరికాళ్ళు మంటలు, చురుకులు లాగుతున్నాయి, పీకుతున్నాయి, పగుళ్ళు, బెణకులు, కురుపులు, దురదలు, ఇవన్నీ కూడా కాళ్ళల్లో కీళ్ళు ఇవన్నీ లూజ్ చేసుకుంటున్నాం, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలాగా. కాళ్ళలో వచ్చే సమస్యలన్నిటికీ కూడా చిన్న చిన్న వ్యాయామాలతో వెరికోసిల్, పిక్కలు నేలకేసుకోవటండి. పిక్కల్లో చైతన్యం తగ్గడమే వెరికోసిల్ సమస్యలు రావడం. వాకింగ్, జాగింగ్ చాలా బాగా పనిచేస్తాయి వెరికోసిల్ సమస్యలు రాకుండా. అలాగే 2 పాదాలు జమ చేయండి. ఇలా పాదాలని వెనక్కి లాక్కోండి. ఇలా రిస్ట్ సమస్యలు అన్నప్పుడు ఇట్లా ఎక్కువసేపు ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది, నొప్పిగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇట్లానో చేతులు సమస్య లేనప్పుడు పెట్టుకోవచ్చు. టెన్షన్గా ఉంటుంది అన్న వాళ్ళకి చక్కగా మెడనరాలను ఇలా లూజ్ చేస్తే వెంటనే మనలో ఉన్న టెన్షన్ వెంటనే తగ్గుతుంది, 5-10 సెకండ్లు. అలాగే సుఖదండాసనం అంటాం. ఈ ఆసనాన్నే సుఖదండాసనం. అలాగే భుజముల వ్యాయామం. ఇన్హేల్, ఎక్సేల్. గాలి పీల్చుకోవాలి, వదలాలి, పీల్చాలి, వదిలిపెట్టాలి. Seven, 8, 9, 10. అలా సైడ్స్ ప్రక్కలకి. భుజములకి వ్యాయామాలు ఇన్ని విధాలుగా చేయవచ్చు. పైకన్నాం, కిందకన్నాం, పక్కలకు అంటున్నాం. సర్వైకల్ స్పాండిలైటిస్, మెడ నొప్పులు, భుజం బలంగా ఉండడానికి ఈ వ్యాయామాలు బాగా పనిచేస్తాయి. ఆ మెడ నొప్పులు రాకుండా కూడా, ఫ్రోజన్ షోల్డర్ రాకుండా
ఆపోజిట్ సైడ్ బంతెగిన్నె కీలు, భుజం యొక్క కీలు బంతెగిన్నె కీలు ఎటైనా తిరగగలదన్నమాట. దాన్ని ఆ విధంగా మన వ్యాయామం కూడా అలాగే. భుజముల వెనక ఉన్న గోళ్లకు వ్యాయామం. ఒక్కొక్కసారి గోళ్ళు లాగుతూ ఉంటాయి, నడుము పీకుతూ ఉంటుంది, మెడ నరాలు నొక్కుంటూ ఉంటాయి, వాటికి బాగా పనిచేస్తాయి. గాలి తీసుకుని వదిలి వ్యాయామం చేస్తూ ఉంటే పట్టకుండా ఉంటాయి, క్రాంప్స్ రాకుండా ఉంటాయి. అక్కడ పట్టేసింది అంటాం కదా కండరాలు, అలాంటి సమస్య ఉండదు. బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మెడ నొప్పులు ఉన్నవారు తలని ఎక్కువగా ముందుకు వంచరాదు. అలాగే నడువు నొప్పి అన్నారు కదా, నడువు నొప్పి ఉన్నవారు నడువుని శాంతం ఎక్కువగా వంచకుండా కొద్దిపాటిగా 50-50గా వాడుకోవచ్చు. ఎక్కువగా భరించలేని నొప్పి అన్నప్పుడు అసలు చేయకండి, చూడండి 2-3 రోజుల్లో ఈ చిన్న చిన్న వ్యాయామాల్లోనే మనకు తగ్గిపోతుంది చాలా వరకు. ఇక్కడ మంచి ఆహారం తీసుకుంటాం, వచ్చేటప్పటికి ఇక్కడ మీరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ టెన్షన్స్ అవన్నీ కూడా తగ్గిపోయి పీస్ఫుల్నెస్ వచ్చి 50% ఆల్మోస్ట్ మీకు తెలిసిపోతుంది, రిలాక్స్. అప్పటి నుంచి మళ్ళీ చేయవచ్చు. అలా మెడ నొప్పి ఉన్నవారు చేయకండి, మెడ నొప్పి లేనివారు నాతో పాటు మెడ నొప్పితో వచ్చి తగ్గిన వారు ఒకసారి చెయ్యొత్తండి, నాకు తగ్గిపోయింది పర్వాలేదు అన్నవారు. ఇప్పుడు ప్రజెంట్ నొప్పి ఉన్నవారు, మెడ నొప్పి ఉన్నవారు కొత్త వారిలో లేదు కాబట్టి చేయవచ్చు. ఓకే, అందరూ చేయవచ్చు. అలాగే సైడ్స్, గడ్డాన్ని భుజం వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే తలని ఇట్లా భుజాల పైకి నెమ్మదిగా వాడుస్తాం. ఈ మెడ నరాలు ఇట్లా వంచినప్పుడు బాగా కొంచెం టైట్గా అనిపిస్తుంది. ఎంతవరకు వీలైతే అంతవరకు చేయవచ్చు, రోజు రోజుకి పెంచుకోవచ్చు. కుడి చెవి కుడి భుజం మీదకి, ఎడమ చెవి ఎడమ భుజం మీదకి వాల్చుతున్నాం అంతే. ఆ నరాలు కండరాలకి మంచి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, సాగుతాయి. అలాగే గుండ్రముగా 1-2 సార్లు చూసి కొత్తవారు అప్పుడు చేయండి. కళ్ళు మూసుకుని చెయ్యాలి ఈ వ్యాయామం. వెర్టిగో లేకపోతే కళ్ళు తిరిగే ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, కళ్ళు మూసుకుని చేస్తే. నిదానముగా స్లోగా గిరగిరగిర తిప్పేయకుండా నెమ్మదిగా అన్ని వైపులకి తలని వంచుతున్నాం, వాల్చుతున్నాం. 5-6 సార్లు. గాలితో పాటుగా ఆపేసి ఆపోజిట్ సైడ్
నెక్ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్, స్లోగా ఆపేసి విశ్రాంతి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. సుఖదండాసనం. 5-10 సెకండ్లు రిలాక్స్ అయిన తర్వాత మెల్లిగా. అలాగే కంటికి వ్యాయామం. మీరేమో ఆఫ్ చేయకండి, ఆన్ చేయకండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఆ బల్బ్స్ ఆటోమేటిక్గా ఆఫ్ అయితే ఆటోమేటిక్గా వెళ్తాయి. అలాగే ఐబాల్ ఎక్సర్సైజెస్, అప్ డౌన్, పైకి క్రిందకి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే సైడ్స్, ప్రక్కలకి, కుడి ఎడం. మన చూపుని వారగా కుడివైపు ఎడమవైపు అట్లా మార్చి మార్చి చేయాలి. 5, 6, 7, 8, 9. అలాగే గుండ్రముగా ఐబాల్ రొటేషన్, క్లాక్ వైజ్, పైకి కుడివైపు, క్రిందికి ఎడమవైపు. 3, 4, 5. ఆపేసి ఆపోజిట్ సైడ్. ఆపేసి విశ్రాంతి. దీర్ఘంగా శ్వాస తీసుకుని కళ్ళు తెరిచి. అలాగే ఫేషియల్ ఎక్సర్సైజ్. ఒకేసారి గాలిని నోటితో ఊదేసేయచ్చు. అలాగే 2-3 సార్లు ప్రయత్నం చేయవచ్చు విధిగా. అలాగే చేతి వేళ్ళ దగ్గర నుంచి ఎలా అయితే కళ్ళ వరకు వ్యాయామం చేసామో, ఇప్పుడు కాలి వేళ్ళ దగ్గర నుంచి హిప్ జాయింట్ వరకు ఫ్రీ చేసుకోండి. ఫస్ట్ కాళ్ళు తిమ్మిర్లెక్కకుండా. కొత్తవారు నన్ను చూస్తూ, అనుసరిస్తూ, గమనిస్తూ చేస్తూ ఉండాలి. పిక్కలు నేలకేసి. ఇబ్బందిగా ఉన్న ఆసనాలు కానీ ఎక్సర్సైజులు కానీ 2-3 రోజులు చెయ్యక్కర్లేదు, చూస్తూ ఉండండి. చేయగలిగినవే చేస్తుంది. అలాగే పాదాలు 2 జమ చేసి, పాదం టచ్ తగిలేటట్టుగా అలాగే కాలి వేళ్ళు బాగా ముందుకి, బాగా వెనక్కి. వెనక్కి వచ్చినప్పుడు గాలి పీల్చుకోండి,
ముందుకి అన్నప్పుడు గాలి వదిలేస్తుంది. ఫింగర్స్ ఓన్లీ. చివర దృష్టి పెట్టండి. కాలి వేళ్ళకు కూడా 2-3 కీళ్ళు ఉన్నాయి చివరన. ఆ కీళ్ళు బాగా మనం ఉంచుతున్నాం. 5, 6, 7, 8, 9, 10. అలాగే ఫుట్, పాదాలు, యాంకిల్ బాగా ఇబ్బంది ఉన్నవారు చేయనక్కర్లేదు, చూడండి. పర్వాలేదు అన్నవాళ్ళు చెయ్యి. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? యాంకిల్ నొప్పి అన్నారు కదా, మడం కదండి ఇది. అలాగే సైడ్స్ ప్రక్కలకి 1, 2, 3, 4, 5, 7. చిటికెన వేలు నేలకి తాకే విధంగా ప్రయత్నం చేస్తాం. అలాగే గుండ్రముగా చక్రములాగా క్లాక్ వైజ్ యాంకిల్ రొటేషన్. వెనక్కి కూడా రావాలి, అన్ని వైపులకి వంచబడాలి. ముందుకు ఎట్లా వస్తుంది, పక్కకి ఎట్లా వెళ్తుంది, అట్లా వెనక్కి కూడా ప్రయత్నం చేస్తే వస్తుంది. ఆపోజిట్ సైడ్ వ్యతిరేక దిశలో సెవెన్, 8, 9, 10. అలాగే కాలు మీద కాలు. లెగ్ చేంజ్. బయట లాన్లో చేద్దాం అనుకున్నాం, వర్షం సూచనలు కనబడుతుంది. అమ్మా వస్తా అన్నది మెడిటేషన్. అలాగే దగ్గరికి దూరం ఉంది. చల్లగానే ఉందిగా, వాతావరణం చల్లబడిపోయింది. చేంజ్. అలాగే సైడ్స్. ఇబ్బంది అయితే ఇలా పట్టుకొని కూడా చేయొచ్చు. అలాగే
ఇలా షార్ప్గా ఉంచి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 హోల్డ్ చేయండి. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 కాలు స్ట్రైట్గా ఉండేలాగా పాదం ముందుకు ఉంచి షార్ప్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. సమస్య వస్తే కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాం, మనకు మనం చెక్ చేసుకోం. అప్పుడు టెస్టింగ్లకి అయ్యే ఇబ్బందులు తగ్గుతాయి అన్నమాట. చక్కగా నా కాలు స్ట్రైట్గా, షార్ప్గా, నాణ్యంగా, క్వాలిటీగా పనిచేస్తుందా లేదా బాగున్నప్పుడే చెక్ చేసుకోవాలి. అట్లాగే బటర్ఫ్లై మోకాలు నొప్పులు ఇబ్బందులు ఉన్నవారు మనకి ఎలా వీలైతే అలా, ఎంతవరకు దగ్గరకు వస్తే అంతవరకే చేసుకుంటూ ఉండండి. సాధ్యమైంది పర్వాలేదు దగ్గరకు వస్తుంది అన్న వాళ్ళు దగ్గర పెట్టుకుని నడుము మాత్రం నిటారుగా ఉంచుకోండి. తల నడుము ఎప్పటికీ నిటారుగానే ఉండాలి. నడుము నొప్పి ఉన్నవారు లేనివారు కూడా నడుము తల వెన్నుబాము నిటారుగా. మోకాళ్ళని నేల వైపుకి, కింది వైపుకి వేసి కొట్టే ప్రయత్నం కూడా చేయవచ్చు. కొట్టండి మాస్టర్, మీకు బాగా వస్తుంది, కింద ఫ్లెక్సిబిలిటీ ఉంది, ప్రయత్నం చేయండి. నడుము నిటారుగా సాగదీయండి. అలాగే పైకి అయితే మనం చేసే వ్యాయామం ఎక్కడ పనిచేస్తుంది మన బాడీలో, ఎక్కడ బాగా స్ట్రెచ్ అవుతుంది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఊగాల ఉయ్యాల, ఆడాల ఆడాల, ఆటపాటతోనే మన వ్యవహారం పనులు అంటే ఆహారము వ్యవహారము సరిగా లేకపోతే అనారోగ్యం కంపల్సరీ. ఆరోగ్యం కంపల్సరీగా ఉండాలంటే ఆటపాట, వ్యవహారం, ఆరోగ్యం, ఆహారము, నాణ్యత, క్వాలిటీ. మార్కెట్లో ఏ వస్తువు కొన్నా సరే ఇది బాగా పనిచేస్తుందా, ఎన్నాళ్ళు పనిచేస్తుంది, గ్యారంటీ తప్పనిసరిగా అడుగుతాం. కానీ మన బాడీ విషయం వద్దులోకి చీప్ అండ్ బెస్ట్, వెరీ చీప్గా దీన్ని అస్సలు నాణ్యత చూడండి. ఖాళీ లేదండి, నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు అస్సలు ఖాళీ, నన్ను నేను క్వాలిటీగా చేసుకోవడానికి అస్సలు నేను సమయం ఇవ్వలేను. అంత చీప్గా చూడడం వల్లే అనారోగ్యం మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇదిగో ముందుకి వెనక్కి. గుండ్రముగా మూలాధారం, ఫౌండేషన్ అంటాం కదా, ఫేషియల్ చేయించుకోవాలంటే ఇక్కడ ఫౌండేషన్ వేయాలి కదా, అంత స్టాండర్డ్గా తీసుకుంటాం. ఇక మన ఫౌండేషన్ స్టడీస్లో కూడా ఫౌండేషన్ కోర్సెస్ వస్తాయి. ఇదిగో బటర్ఫ్లై మన బేస్మెంట్, ఫౌండేషన్, స్ట్రాంగ్నెస్.
బేస్, ఆపోజిట్ సైడ్. సర్వరోగ నివారణి బటర్ఫ్లై. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం మీద బాగా పనిచేస్తుంది. ప్రోస్టేట్ గ్లాండ్ మీద బాగా పనిచేస్తుంది. ప్రోస్టేట్, యూరినల్ ట్రాక్స్ ఇబ్బందులు, మలమూత్ర ద్వారాలు ఇబ్బందులు. థైస్ మీద పనిచేస్తుంది, లోయర్ అబ్డామిన్ పనిచేస్తుంది, గాల్ బ్లాడర్ మీద పనిచేస్తుంది. ఇట్లా లోయర్ అన్నిటి మీద బాగా స్ట్రెంగ్త్ అవుతున్నాడు బాడీ. అలాగే కాలు చాపుకోండి. కాలి వేళ్ళ దగ్గర నుంచి మడిమలు, చీలమండలు, పిక్కలు, మోకాళ్ళు, థైస్, హిప్ జాయింట్ వరకు వచ్చాం. ఇక మధ్య భాగం పొట్ట, ఛాతీ, నడుము, భుజాల వరకు మంచి మంచి సింపుల్ వ్యాయామం. కొవ్వు కరిగించుకోవచ్చు. ఎక్కువగా కొవ్వు కరిగే ప్లేసులో పొట్ట, నడుములు కదా, పిరుదులు, తొడలు, వీటి మీద బాగా పనిచేసే వ్యాయామం ఆడుతూ పాడుతూ. హైలెస్స హైలో హైలెస్స హైలెస్స. పాడండి. ఇక కాళ్ళు రెండు ఇలా చాపుకోండి, పాదాలు ముందుకు వంచుకోండి. ఓ మానవుడా దరి చేరే దారేదిరా, హైలెస్స హైలో హైలెస్స 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 అనండి. హైలెస్స అనుకుంటూ చక్కగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది. కొంచెం వెనక్కి ఇలా బెండ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎంతవరకు వీలైతే నడుము నొప్పి ఉంటే ఎక్కువగా వంచవద్దు, నడుము నొప్పి లేకపోతే ఇక్కడ వరకు చేతులు రానివ్వండి. అలాగే రివర్స్లో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది మనం చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ, అవసరమైతే విశ్రాంతి తీసుకుంటాం, అవసరం లేకపోతే కంటిన్యూ చేస్తాం. ముందుకి వెనక్కి అన్నాం. సైడ్స్, కాళ్ళు రెండు దూరంగా పెట్టుకోండి, రెండు చేతులు దూరముగా. ఒక చెయ్యి వెనక్కి వెళ్ళాలి, ఒక చెయ్యి ఇలా పక్కకు వస్తూ బాడీ ట్విస్ట్ చేస్తూ వెనక్కి చూస్తూ పక్కకి వెళ్ళినప్పుడు గాలి వదులుతూ మధ్యలో పీల్చుకోండి గాలి, పక్కలుగా వదిలేస్తూ ఉండండి. ఛాతీ తల తిప్పి వెనక్కి చూసే ప్రయత్నం చేయండి. మెడ నొప్పి, నడు నొప్పి ఉన్నవారు కొంచెం లైట్గా చేయండి. పర్వాలేదు తగ్గిపోయింది అనుకున్న వాళ్ళు చేయండి, గట్టిగా చేయండి, సరదాగా చేయండి, హ్యాపీగా చేయండి. మాస్టర్ ఇబ్బందిగా ఉందా? చేయొచ్చుగా, చేయండి. ఇంకొన్నది సార్, అది అలా పక్కకి వెళ్ళినప్పుడు గాలి వదిలేస్తారు, చేయొచ్చు మీరు. ఇంకా అంతే. ఒక 10 times చేయండి. 5 5 6 6 అంతే, బ్రహ్మాండంగా. 7 7 8 8 9 గాలితో పాటు చేస్తే పట్టేయకుండా ఉంటుంది. అంతే. జనరల్గా పొట్ట దగ్గర కండరం పట్టేస్తూ ఉంటుంది. గాలితో పాటు గాలి తీసుకుని వదులుతూ అన్నప్పుడు ఆ ఇబ్బంది తగ్గుతుంది. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఎక్కువ అలసట వచ్చింది, ఆయాసం ఉంది, అసలు విశ్రాంతి తీసుకోండి, చేయండి, పర్వాలేదు, లైట్గా తీసుకోండి, చేస్తుంది. అలాగే ఆసనం, స్టామినా ఎంతవరకు ఉంది
ప్రయత్నం చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి పీల్చుకుని ఇన్హేల్, ఎక్సేల్, హోల్డ్, నార్మల్ బ్రెత్ 5 6 7 8 9 10. ఇన్హేల్, ఆపోజిట్ సైడ్, మధ్యలో పీల్చుకుందాం, వదిలేసేద్దాం, పక్కకి వెళ్ళాం, హోల్డ్ చేద్దాం, నార్మల్ బ్రెత్ లో ఉందాం. 5 6 7 8 9 10. ఈ విధంగా చేయండి. 5 టైమ్స్ చేయండి. 3 ఆపోజిట్, 4 ఆపోజిట్, ఆపోజిట్, 5 ఆపోజిట్. రిలాక్స్. అలాగే 3 ఎక్సర్సైజ్. ముందుకై వెనక్కి అన్నాం, పక్కలకి అన్నాం. ఇప్పుడు గుండ్రముగా చూడండి. ఈ హ్యాండ్స్ మాత్రం ఇలా స్ట్రెచ్ అయి ఉండాలి. పక్కలకి, ముందుకి, మళ్ళీ ఈ ప్రక్కకి గుండ్రముగా తిప్పుతున్నాం. రోల్, రుబ్బు రోల్ లాగా, గ్రైండర్ లాగా. చేతులు మాత్రం ఇట్లాగా స్ట్రైటే ఉన్నాయి, వంచకుండా. నడుము మాత్రం వాలుస్తున్నాం వెనక్కి. వెనక్కి వెళ్ళినప్పుడు గాలి పీల్చుకుంటున్నాం. ముందుకు వచ్చినప్పుడు ఎక్సైల్ చేస్తున్నాం. మొట్టమొదట్లో స్లోగా స్టార్ట్ చేస్తాం. అలవాటు అయ్యే కొద్దీ స్పీడ్ పెంచుకుంటాం. మొట్టమొదట్లో 2-3 సార్లు చేస్తాం. అలవాటు అయిన తర్వాత నుంచి 5-10 అట్లా పెంచుకుంటాం. ఆపోజిట్ సైడ్. కట్ చేయండి లాంగ్ వీడియో.